వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఎస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ప్రణాళికలకు అంటే ప్లాన్స్కు వ్యతిరేకి శని భగవానుడు అనే అంశం. ఇక ప్లానింగ్ అనేది ప్రతి వ్యక్తి ఇష్టపడే సంఘటన. బాగా చదువుకోవాలనే ప్లాన్, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని, మంచి జీవిత భాగస్వామిని అమర్చుకోవాలనే ఆలోచనలు, ఇల్లు కట్టాలి, కారు కొనాలి, జీవితంలో అన్ని వసతి సౌకర్యాలను ఆస్వాదించాలనే ప్లానింగ్ లేకుండా ఏ పనిని సాధించలేము. కానీ ఈ ప్లానింగ్కు వ్యతిరేకంగా నవగ్రహాలలో 2 ముఖ్య గ్రహాలు పనిచేస్తాయి. మీరు ఏ ప్లాన్ చేసినా ఆ ప్లాన్ను పాడు చేసి వారి సౌకర్యానికి అనుగుణంగా మార్చుకొని పనిచేసే గ్రహాలలో మొదటి గ్రహం శనీశ్వరుడు, తర్వాత రాహువు. జాతకంలో శని భగవానుడు బలంగా ఉన్నవాళ్ళు, శని లగ్నాలలో జన్మించిన వారు, శని దశ జరుగుతున్నవారు ప్లానింగ్ చేయకుండా ఉంటేనే మీ జీవితం బాగుంటుంది. శని భగవానుడు కాలానికి అనుగుణంగా మీ జీవితాన్ని సాగిస్తాడు మరియు మీకు మంచి మార్గంలో జీవిత పురోగమనాన్ని తప్పకుండా ఇస్తారు. శని భగవానుని తరువాత ప్లానింగ్కు వ్యతిరేకి రాహు భగవానుడు. సో రాహువు జాతకంలో బలంగా ఉన్నవారు, లగ్నం రాహుతో సంబంధం కలిగి ఉన్న జాతకులు, లగ్నాధిపతి రాహు నక్షత్రంలో ఉన్న జాతకులు, రాహుదశ జరుగుతున్నవారు ప్లానింగ్ చెయ్యకూడదు. ఉదాహరణకు మీరు లగ్నంలో రాహు ఉన్నారా, అధికంగా ప్లాన్ చెయ్యకండి. మొత్తం 12 లగ్నాలకు ఇది వర్తిస్తుంది. తర్వాత లగ్న బిందువు రాహు నక్షత్రంలో ఉంటే ఇది మిథునం, తుల, కుంభం ఈ లగ్నాలకు వర్తిస్తుంది. ఈ లగ్న జాతకుల లగ్న బిందువు రాహు నక్షత్రంలో ఉంటే ఇవి వాయుతత్వ లగ్నాలు కాబట్టి వీళ్ళు ప్లానింగ్ చెయ్యకుండా ఉంటే జీవితం బాగుంటుంది. అదేవిధంగా శని ఆధిపత్యం వహించే లగ్నాలు, శని మహాదశ జరుగుతున్నవారు, జన్మ శని, అష్టమ శని జరుగుతున్నవారు ప్లానింగ్కు దూరంగా ఉండడం మంచిది. జన్మ శని, అష్టమ శని 3 సంవత్సరాలకు ఒకసారి 2 రాసులకు మాత్రమే జరుగుతుంది. ఉదాహరణకు నెక్స్ట్ అష్టమ శని సింహరాశికి జరుగుతుంది. వీళ్ళు ప్లానింగ్ చేయకుండా ఉండడం మంచిది. ఆ తరువాత జన్మ శని మీనరాశి వాళ్లకు రాబోతుంది. తర్వాత శని మహాదశ జరుగుతున్న యంగ్స్టర్స్ కూడా పెద్దగా ప్లానింగ్ లేకుండా ఉండడం మంచిది. సహజంగానే మకర, కుంభ లగ్న జాతకులకు ప్లానింగ్ అనేది ఖచ్చితంగా జీవితంలో చాలా నిరాశపరిచే విషయం. ప్లాన్ చేస్తే దానిని చెడపడానికి శని భగవానుడు ముందుగా నిలుచుంటారు. ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాలకు శని భగవానుడు వ్యతిరేకి. ఇప్పుడు మీరు ఒక మకర లగ్నంలోనే శని భగవానుడు ఉన్నారు. జీవితంలో ప్లాన్ చెయ్యకండి. శని ఉచ్చం, ఖచ్చితంగా ప్లాన్ చెయ్యకండి. అతని స్వభావం ప్రకారం ఖచ్చితంగా మిమ్మల్ని అభివృద్ధి మార్గం వైపు తీసుకెళతారు. కానీ కొంచెం ఆలస్యం, నెమ్మదిగా ప్రాసెస్ చేస్తారు. ఇచ్చేదే తెలియదు కానీ ఖచ్చితంగా దాన్ని మనం అనుభవిస్తాము. లగ్నంలోనే శని మూల త్రికోణ బలంతో ఉన్నారు లేదా 9వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా ప్లానింగ్ చెయ్యకండి. ఇంకొక విషయం, లగ్నానికి శని ఏ స్థానంలో అమరి ఉన్నారో ఆ స్థానానికి సంబంధించిన విషయాలలో ఎక్కువగా ప్లాన్ చెయ్యకండి. ఉదాహరణకు లగ్నంలోనే శని భగవానుడు ఉన్నారు. మీకోసం, మీ మానసిక ఆనందం కోసం ఎక్కువగా ప్లాన్ చెయ్యకండి.
రెండవ స్థానమైన ధనస్థానంలో శని భగవానుడు ఉంటే కుటుంబ సహకారం, అనుకున్న సమయానికి ధనం రావాలని ప్లాన్ చెయ్యకండి. మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామని అనుకోకండి. ఆలోచించి మాట్లాడాలి. మీరు మాట్లాడేదాన్ని బట్టి శత్రుత్వాన్ని పెంచుకుంటారు. మూడవ స్థానంలో శని భగవానుడు ఉన్నారా? ప్లాన్ చేసి ప్రయత్నాలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. స్నేహితుల సహాయం కోసం, సహోదరుల సహాయం కోసం ఆశించకూడదు. నాలుగవ స్థానంలో శని భగవానుడు ఉన్నారా? చదువు కోసం ప్లాన్ చెయ్యకండి. ఇదే చదవాలి, అదే చదవాలి అని ప్లాన్ చెయ్యకూడదు. స్వంత ఇల్లు కోసం ప్లాన్ చెయ్యకూడదు. అది వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. పంచమ స్థానంలో శని భగవానుడు ఉన్నారా? పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద పెద్ద ప్లాన్స్ చెయ్యకండి. కీర్తి ప్రతిష్టలు వస్తాయని ఆలోచించకూడదు. ఆరవ స్థానంలో శని భగవానుడు ఉండడం మంచిది. అప్పుల కోసం ప్లాన్స్ చెయ్యకూడదు. శత్రువులను ఓడించడం కోసం ప్లాన్ చెయ్యకూడదు. వాళ్ళే వెళ్ళిపోతారు. సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నారా? వైవాహిక జీవితం కోసం ప్రణాళికలు వెయ్యకండి. దానిపాటుకు అది జరుగుతుంది, ఆలస్యంగానే జరుగుతుంది. అష్టమ స్థానంలో శని భగవానుడు ఉన్నారా? ఆయుష్ను గురించి భయపడి ప్రణాళికలు చెయ్యకూడదు. తొమ్మిదవ స్థానంలో శని భగవానుడు ఉన్నారా? తండ్రిని గురించి, తండ్రి వర్గం నుండి తండ్రి ఆస్తులను గురించి ప్రణాళికలు వెయ్యకండి. అదృష్టం కోసం కొంచెం కూడా ఆలోచించకూడదు. 10వ స్థానంలో శని భగవానుడు ఉన్నారా? శ్రమ పడడం కోసం ప్లాన్ చెయ్యకండి. మిమ్మల్ని శ్రమింపజేసే ఫలితాలను ఇస్తారు. 11వ స్థానంలో శని భగవానుడు ఉన్నారా? పెద్దగా లాభం కోసం ప్లాన్ చేసి ఎదురు చూడకండి. అది అందుబాటులోనే ఉంటుంది. 12వ స్థానంలో శని భగవానుడు ఉన్నారా? బాగా నిద్రపోవాలని ప్లాన్ చెయ్యకండి. నిద్రకు భంగం కలిగించే వ్యవస్థ 12వ స్థానంలో ఉంటుంది. సో ప్రణాళికలు చెయ్యకూడదు అనడానికి ఇవే కారణాలు. శని ఉన్న స్థానానికి సంబంధించిన విషయాలలో ప్రణాళికలు చెయ్యకూడదు. వాటిపాటికి అవి దొరికితేనే కానీ ప్లాన్ చెయ్యకూడదు. శని లగ్నాలైన మకర, కుంభ లగ్నాలలో జన్మించిన వారు, శని మహాదశ జరుగుతున్నవారు, శని ఆధిక్యత అధికంగా ఉన్నవాళ్ళు, ఏలినాటి శని, అష్టమ శని జరుగుతున్న వాళ్ళు అధికంగా ప్లానింగ్ చెయ్యకూడదు. ప్లానింగ్కు వ్యతిరేక గ్రహం శని భగవానుడు అని గుర్తుంచుకోవాలి. ప్రణాళిక లేని జీవన శైలిని నడిపించే గుణం శని భగవానుడికి ఉంది. ఈ వేగవంతమైన ప్రపంచంలో నెమ్మదిగా వెళ్ళే గ్రహం శని భగవానుడని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.